ఏమండి 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 మీ వీడియోస్ కి లైక్ కొడుతుంటా అండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మీరు ఇంత అందంగా ఉంటారు కాబట్టి మా జగనన్న గురించి పాజిటివ్ గా ఉన్న ప్రభుత్వం ఏం చేయట్లేదు, అంతా ఫేకే, అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి ఒక పోస్ట్ చేస్తారా? మీకు పేటీఎం చేస్తాం. ఓకే, ఎంత ఇస్తారు? 5 రూపాయలు. నాకు కూడా 5 రూపాయలేనా? అయితే మీకు 11 రూపాయలు ఇస్తారండి. ఓకే, 11 రూపాయలు అయితే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం. గత 5 సంవత్సరాలుగా డిఎస్సి జాబులే లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కదండి. అవన్నీ నాకెందుకు, నాకు 11 రూపాయలు ఇచ్చారు. కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం. ఏంటండి మీరు మాట్లాడేది? 16,000 మందికి డిఎస్సి జాబులు ఇచ్చారు, వాళ్ళ జీవితాలన్నీ బాగున్నాయి కదా. అదంతా నాకు అనవసరం. డిఎస్సీని ఫేక్ చేయమని నాకు 11 రూపాయలు ఇచ్చారు. కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం. బ్రిడ్జ్ గేమ్ అంటే చెట్టు కింద కూర్చుని ఆడుకునే పేకాట కదా కదండి. అదంతా నాకు అనవసరం. కూటమి ప్రభుత్వంని ఫేక్ చేయమని నాకు 11 రూపాయలు ఇచ్చారు. ఎందుకులే నీకు ఈ ఏసు బతుకు.